I hate love. I can't love. I can't live with you. శతమానం భవతి. ఎస్ అమ్మా, ఇంత ఆస్తి ఒక్క సంతకంతో మన పేరు మీదకి మారిపోయిందా? అవునే, తలరాతలు మార్చేది సంతకమే. అందుకే ముందు వెనక సంతకం పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి. ఏ పేపర్ మీదైనా సంతకం పెట్టేటప్పుడు చదివి పెట్టమంటారు. ఎందుకంటే ఇలా చూడకుండా సంతకాలు పెడితే తలరాతలు ఇలాగే మారిపోతాయి. అరగంట ముందు వరకు ఈ ఇంటికి మనం అతిథులం. వాళ్ళ జాలి దయ మీద మనం బ్రతకాలి. కానీ ఇప్పుడు ఈ ఆస్తికి మనమే అధిపతులం. మన దయ మీదే వాళ్ళు బ్రతకాలే. ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? ఆస్తి మొత్తం మన చేతికొచ్చింది. ఇప్పుడు ఈ సంపదంతా మన చేతుల్లో ఉండగా వీళ్ళందరితో మనకి పని ఉంది. నువ్వు, నేను, నీలిమ ఉంటే కార్తీక్ ఇక్కడే ఉంటాడు. మిగిలిన వాళ్ళందర్నీ వెంటనే నువ్వు బయటికి పంపించేసి. అదేనే తొందరపాటంటే. ఇప్పుడే మన నోరు జారేమనుకో, దొంగతనంగా సంతకాలు పెట్టించుకున్నారు, వీళ్ళు దొంగలు అని నీలిమ ముందు ఆ ఊర్మిళే నిరూపిస్తుంది. మిమ్మల్ని నమ్మి చేరదీస్తే ఇంత పని చేస్తారా అని నీలిమ మన మీద కోపాన్ని పెంచుకుంటుంది. ఇప్పుడు అది కాదే చెయ్యాల్సింది. తొందరపడితే ప్రమాదం మన వైపే ఉంటుంది. అదే కాస్త ఆలోచించి అడుగేసావనుకో, ఊహించని షాకు వాళ్ళకి తగులుతుంది. కానీ ఎప్పుడమ్మా? ఆస్తి మన చేతికొచ్చేసింది కదా, ఇంకా ఎందుకు భయం? వాళ్ళ తలరాత మారిపోయిందని వాళ్ళక్కూడా తెలియకూడదే. తెలిస్తే వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు. నువ్వెంత, నీ బతుకెంత అని అడుగుతారు. అప్పుడు మాట్లాడాలి. నా దయ ఉంటేనే మీరింట్లో ఉంటారు, లేదు అంటే అందరూ బయటికి నడుస్తారని నిరూపించే క్షణం వస్తుంది. ఆ రోజు ఆ లెవెల్లో చెప్తే ఎప్పుడు తప్పు జరిగిందో, సంతకం ఎలా పెట్టారో కూడా తెలుసుకోలేరు. అప్పుడు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఇదిగో మన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతారు. అప్పుడు భానుతో సహా అందరూ బయటికెళ్లాల్సిందే. కార్తీక్, నీలిమ మాత్రమే ఇంట్లో ఉండాలి అన్న షరతు నేను పెడతాను. ఆ ఊర్మిళదేవి పొజిషన్లోకి మనం వస్తాం. ఈ ఇల్లు, ఆస్తి మొత్తం మనదైపోతుంది. అంతవరకు ఈ ఆనందాన్ని ఈ 4 గోడల మధ్య, మనిద్దరి మధ్య దాచుకోవాలి తప్ప బయటపెట్టకూడదు. అమ్మా, ఆస్తి రానంత వరకు అందరూ కావాలనిపించింది, అందరూ మనవాళ్లే అనిపించింది. కానీ ఆస్తి కాగితాలు వచ్చేశాక అసలు వీళ్ళందరూ అవసరమా అనిపిస్తోందమ్మా. అదేనే డబ్బుకున్న బలం. డబ్బు లేనివాడు బంధాలు గోంగూర అంటూ మాట్లాడతాడు. డబ్బున్నవాడు ఆస్తులు అంతస్తులు అన్నీ లెక్క పెడతాడు. అయిన వాళ్ళు కాకపోయినా, ఆప్తులు లేకపోయినా డబ్బు అందర్నీ దగ్గరికి తీసుకొస్తుందే. పేదరికంలో ఉన్నవాణ్ణి సొంత వాళ్ళు కూడా పట్టించుకోరు. కాని డబ్బున్న వాళ్ళని, పరిచయం లేని వాళ్ళని కూడా దేవుణ్ణి చూసినట్టు చూస్తారు. అది ధనానికున్న బలం. ఆ బలం ఇప్పుడు మన చేతిలో ఉంది కాబట్టి ఈ ఇంట్లో ఇంకా మన రాజ్యం రాబోతోంది. తొందరలోనే వీళ్ళ రాత మారబోతోంది. నీలిమ, ఈరోజు మనము హనీమూన్కి వెళ్తున్నాం. నువ్వు వస్తున్నావు. అంతే. రా.
రమ్మంటుంటే వదులు వదులురా వదులు. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా లేదా? ఇంకొకసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదని ఇంతకు ముందే చెప్పాను. మళ్ళీ ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. పళ్ళు రాలిపోతాయి. ఏమనుకున్నావు? చూడు నీలిమా, నువ్వు అవునన్నా కాదన్నా వదిలే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు నిన్ను మార్చుకోవాలని నేను ఎంతగానో అనుకున్నాను, కానీ నువ్వు మారవని నాకు అర్థమైంది. అందుకే నిన్ను హనీమూన్కి తీసుకెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. అక్కడ ఏకాంతంగా మనిద్దరమే ఉంటాం. మనిద్దరం ఒకటైతే మన మనసులు కలుస్తాయి, మన శరీరాలు కూడా ఒకటవుతాయి. ఆ తరువాత నువ్వు నాదానివవుతావు. అందుకే వెళ్దాం, పద. వదులు పద. వదులు. రా. హే, వదలరా. ఏయ్. రేయ్, నిన్ను ఏంటండి ఇది? నా భార్య నేను తీసుకెళ్తుంటే నన్నెందుకు కొడుతున్నారు? నీలిమ మెడలో ఎవరు తాలి కట్టారో మాకు తెలుసు. మర్యాదగా నువ్వు బయటికి వెళ్ళకపోతే ఎంత గొడవైనా సరే ఇప్పుడు నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మీరిలా గొడవ పెడితే నేను బానక్కని పిలుస్తాను. పిలవరా, పిలు. మేకు కూడా చెప్తాం. నీలిమకి ఇష్టం లేదు, తనని వీడు చాలా హింస పెడుతున్నాడని, మారినట్టు నటిస్తున్నాడని తెలివిగా నువ్వాడిన నాటకమే మేము ఆడతాం. అప్పుడు బాను మా మాట వింటుందా, నీ మాట వింటుందా? చెప్పు. వాడితో మాట్లాడరా? నీ తాటాకు చప్పుళ్ళకి భయపడే వారెవ్వరూ లేరిక్కడ. సహనానికి కూడా ఒక హద్దుంటుంది. మా భానుకి నిజం తెలియదు, తెలియకూడదు అనుకుంటున్నాం కాబట్టి మేం మౌనంగా ఉంటున్నాం. దాన్ని అలుసుగా తీసుకొని నీలిమ జీవితంతో ఆటలాడాలి అనుకుంటే మాత్రం ఊరుకునేది లేదు. ఏంటండి అందరూ బెదిరిస్తున్నారు? కొత్తగా మాట్లాడుతున్నారేంటి? సరే, నేను బానక్కని పిలుస్తాను. మీరేం నిజం చెప్తారో చెప్పండి. అప్పుడు అక్కుతో ఎలా మాట్లాడాలో, ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. రేయ్, ఏంట్రా ఏంటా చెప్పేది? ఏంటా చెప్పేది? దరిద్రుడా, నికృష్టుడా. చెప్తాడు. రేయ్, ఆ? ఏంట్రా భానక్క అంటున్నావు? అవసరం అయితే ఆ భానుకి నిజం చెప్తాం. కార్తీకే నీలి మెళ్ళో తాళి కట్టాడని మేము చెప్తాం. ఏం జరుగుతుంది? అర్థమైంది కదా? మేమందరం ఒకటయ్యాం. నిన్ను పంపించాలని నిర్ణయించుకున్నాం. మర్యాదగా వెళ్ళిపో. నీ నాటకానికి ఇక్కడితో తెరదించు. నువ్వేమైపోయావో అన్న నిజాన్ని వదనికి తెలియనివ్వకు. ఆ తర్వాత అప్పుడు మోసం చేసినట్టే ఇప్పుడు కూడా వెళ్ళిపోయాడు అని బాను అనుకుంటుంది. అది నీకు మాకు అందరికీ మంచిది. చెప్పింది అర్థమైంది కదా? వెళ్తావా, గంటేమంటావా? ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? పదరా బయటికి. భాను, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? అది కాదు బాను,
ఇక్కడ ఏం జరుగుతుందంటే చక్రిని మేమందరం అసలు నువ్వు వచ్చి ఎంతసేపు అయిందే? ఏముండేవో అది చెప్పు. ఏంటి అందరూ అంత కంగారు పడుతున్నారు? నేనేదైనా వినకూడదు విన్నానా, లేక నాకు నిజం తెలిసిపోయిందనా? అయ్యా బంగారం, ఆ రోజు అసలు ఏం జరిగిందంటే ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే నువ్వేమీ అంత కోపంగా చూడక్కర్లేదమ్మా. మా నీలిమని మింగేసేలా నువ్వు చూడొద్దు. ఇన్నాళ్ళు ఈ నిజం తెలియకే కదా వాడెవడో తలకి మాసిన వాడిని ఇంటికి తీసుకొచ్చి నీలిమ మొగుడు అని నువ్వు చెప్పావు. నీకు నిజం చెప్పలేక కదా మా నీలిమ నరకాన్ని అనుభవించింది. ఈ రోజు మొత్తం నీకు తెలిసింది కదా, ఇప్పుడు అర్థమైంది కదా ఇన్ని రోజులు నీలిమ ఎంతలా ఏడ్చి ఉంటుందో, ఎంతలా బాధపడి ఉంటుందో. చూడు భాను, నీకు నీలిమ అంటే పడకపోవచ్చు, తన మీద నీకు కోపం ఉండి ఉండొచ్చు, కానీ నీలిమ కూడా ఒక ఆడపిల్ల కదా. తన దగ్గరికి ఎవడో తెలియని వాడిని తీసుకొచ్చి తన భర్త అంటూ వాడు చూపించిన ఫోటోలు చూసి నమ్మి ఇంటికి తీసుకొచ్చావు. వాడిక్కడ వేసిన వెధవేషాలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పటికైనా నిజం తెలిసింది కదా, అది చాలు. ఇంకాపండి. చెల్లెమ్మ నువ్వైనా. అమ్మ భాను, నీతో మాట్లాడాలి. నువ్వొక్క 10 నిమిషాలు కూర్చో, మొత్తం నీకు చెప్తాను. అసలు ఏం జరిగిందనేది మొత్తం నీకు అర్థమయ్యేలా చెప్తాను. అమ్మ భాను, అసలు ఏం జరిగిందంటే భాను, 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 ఏంటి అందరూ అలా అయిపోయారు? ముందు భాను నాపండి. తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నాకు భయంగా ఉంది. వెళ్ళండ్రా ఎవరో ఒకరు. ఏ నిజమైతే దానికి తెలియకూడదని మనం అందరం దాచామో ఆ నిజం ఇప్పుడు తెలిసిపోయింది. అది ఎవరితోనూ మాట్లాడడం లేదు, తిరిగి ఏ మాట విసరడం లేదు. అలా వెళ్ళిందంటే ఆ మౌనం ఊహించడానికే భయం వేస్తుంది. ఇన్ని రోజులు నరకాన్ని అనుభవించి భానుకి నిజం తెలియకూడదని, తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కదా, తను ఏమవుతుందో అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది. అంటే తను నిజంగా ఎలా ఉంటుందో అని భయంగా ఉంది. చాలే ఆపవే. నువ్వు అనుభవించిన నరకంతో పోలిస్తే అంతకు మించి నరకం బాధ ఎవరికీ ఉండదు. తెలియవలసిన నిజం తెలిసింది కదా, ఇంకా నువ్వు నోరు మొయ్యి. చూడండి, ఇప్పుడు ఈ విషయంలో మనమెవరూ మాట్లాడలేము. కార్తీక్, నువ్వే వెళ్ళి భానుతో మాట్లాడాలి. అసలు ఏంటి డిస్కషన్? ముందు వెళ్ళి భానుని కాపాడుకుందాం. ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ అమ్మాయి. ముందు పదండి వెళ్దాం. భాను, పదండి. భాను, అవసరమైతే ఆ భానుకి నిజం చెప్తాం. కార్తీకే నీలి మెళ్ళో తాళి కట్టాడని మేము చెప్తాం. కానీ నీలిమ మెళ్ళో తాళి కట్టింది ఇదిగో నా కొడుకు. ఈ నట్టింట్లో నేనే పెళ్లి చేశాను. ఇదిగో ఈ ఇంట్లోనే ఆ వేడుక జరిగింది. భాను, ఏదో ఒకటి మాట్లాడు భాను. నువ్విలా మౌనంగా ఉండకు. నన్ను తిట్టాలనుకుంటే తిట్టు, అంతేకాని నువ్విలా ఏడుస్తూ బాధపడితే నిన్ను చూసి తట్టుకోలేను. ముందు అసలు ఆ రోజు ఏం జరిగిందో నన్ను చెప్పనివ్వు భాను. ఆ
విషయం తెలిసాక కూడా నాది తప్పుంది అని అంటే నువ్వు ఎలాంటి శిక్ష వేసినా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను భాను. ప్లీజ్ భాను, నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకో. అప్పుడు నువ్వు లేవు అన్న ఒక చేదు వార్త మాకు తెలిసింది. నువ్వు ఎప్పటికీ తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయావని మేము ఊహించని ఒక మాట వినవలసిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో అందరం ఎంతగానో ఏడ్చాం. నేనైతే నువ్వు లేని బ్రతుకు నాకెందుకని నేనెంతగానో కుమిలిపోయాను. నిన్నే తలుచుకుంటూ నీ ఊహల్నే గుర్తు చేసుకుంటూ నిత్యం ఏడుస్తూనే ఉండేవాణ్ణి. నేను బాధపడుతూ ఉంటే అమ్మ నా బాధని చూడలేక ఎంతగానో ఓదార్చే ప్రయత్నం చేసింది. కానీ ఒకటి భాను, నా మనసంతా నిండి ఉన్న నువ్వు లేవన్న విషయం నేను ఎలా మర్చిపోగలను? నిన్ను గుర్తు చేసుకోకుండా ఎలా ఉండగలను అని నేనే అమ్మని అడిగాను. నేను అడిగిన ప్రశ్నకి ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. కానీ ఇంట్లో అందరిది ఒక్కటే ఆలోచన భాను, నేను బాధపడకూడదు, నేను మళ్ళీ సంతోషంగా ఉండాలని అందరూ కోరుకున్నారు. కానీ ఏం చెయ్యాలో కూడా తెలియలేదు. అప్పుడు నీలిమకి నాకు పెళ్లి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ విషయం నాకు చెప్పినప్పుడు నేను కూడా వద్దనే చెప్పాను. నీ ఊహలతోనే బ్రతుకుతాను తప్ప నీలిమ మెడలో తాళి కట్టనన్నాను. కానీ అమ్మ ఒప్పుకోకుండా నీకంటూ ఒక తోడుండాలి, నీ జీవితంలో మనిషి ఉండాలి, వెళ్ళిపోయిన భాను తిరిగి రాదు కాబట్టి నువ్విలా ఒంటరిగా ఉంటే బాధపడతావని నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా నేను నీలిమకి చెప్పాను, నీ మెడలో 3 ముళ్ళు వేసినా నేను నీకు భర్తగా ఉండను, నువ్వు నా జీవితంలో ఉంటావు అని అందరూ అనుకుంటారు. కానీ నా జీవితంలో నుంచి దూరమైన భాను నా గుండెల్లో జ్ఞాపకంగా ఉంటుంది తప్ప నేను మాత్రం నీతో ఉండలేను అని చెప్పాను. నీలిమ అందుకు ఒప్పుకున్నాకే తన మెడలో నేను తాళి కట్టాను. నేను కట్టిన తాళి మాత్రమే నీలిమతో ఉంది. నేనిప్పుడు నీలిమతో లేను భాను. ఈ ఇంట్లోకి వచ్చే అవకాశం నీకు అందరూ ఇచ్చారు, కానీ ఇది నా గది. ఇక్కడికి మాత్రం నీకు స్థానం లేదు. మర్యాదగా బయటికి నడు. భాను, నా మీద నీకు కోపం ఉందని నాకు తెలుసు. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని కూడా నాకు తెలుసు. కానీ నిన్ను ఏడిపించడానికో, నిన్ను సాధించడానికో, నేనేదో సాధించానని చెప్పుకోవటానికో నేనొచ్చానని నువ్వు అనుకోకు. అసలు కార్తీక్ నా మెడలో ఎలాంటి పరిస్థితుల్లో తాళి కట్టాడో చెప్పే అవకాశం ఇవ్వు. ఆ తర్వాత నిజంగా నాది తప్పు అనుకుంటే నువ్వు ఎలాంటి శిక్ష అయినా విధించు, నేను అనుభవిస్తాను. కానీ దయచేసి ముందు నేను చెప్పేది వినే ప్రయత్నం చెయ్యి. ఏం చెప్తావు? ఏం చెప్తావు? నువ్వెన్ని కథలైనా చెప్పగలుగుతావు. జీవితాల్ని కూల్చే కథలు చెప్పడం నీకు అలవాటే కదా. ఇదే కదా నువ్వు నాకెప్పుడు చెప్పేదానివి. నా జీవితాన్ని దోచుకుంటాను, నా ప్రాణాల్ని తీసుకుంటాను అని. ఇప్పుడు అదే కదా చేశావు. నీ మెళ్ళో ఉంది కేవలం పసుపుతాడు కాదు, ఆయన వేసిన 3 ముళ్ళు కాదు. అది నా జీవితం. నా జీవితాన్ని నువ్వు సాధించావు. చివరికి నువ్వు అనుకున్నది చేశావు. నువ్వే గెలిచావు నీలిమా, నువ్వే గెలిచావు కదా. ఇంకా నాతో ఏం చెప్పడానికి వచ్చావు? ఏం మాట్లాడతావు నాతో? నీకు దండం పెడతాను భాను. ఒకప్పుడు నేను ఇవన్నీ మాట్లాడిందే నిజమే కాదని నేను అనను. కానీ ఆ తర్వాత నన్ను నేను మార్చుకున్నాను. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏ మనిషికైనా తన భవిష్యత్ ఏంటో అర్థం అవుతుంది. తను గతంలో చేసిన తప్పేంటో కూడా తెలుస్తుంది. అలా ఒక్కసారి నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడే నేను చేసిన తప్పేంటో అర్థమైంది నాకు. అప్పుడే నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. అన్ని ఆశలు వదిలేసుకున్నాను భాను. నీకోసం కూడా వెతికాను భాను. కానీ
కానీ నువ్వు లేవని ఎప్పటికీ రావు అని తెలిసాక కార్తీక్ ఒంటరిగా బాధపడుతున్నాడు. నిన్నే తలుచుకుంటూ కుమిలిపోతున్నాడు. దాన్ని నువ్వు అవకాశంగా తీసుకొని నువ్వు ఆయనకి దగ్గర అవ్వాలని చూసావు. ఓదారుస్తున్నట్టు అందరినీ నమ్మించావు. నువ్వు లేకపోతే ఆయన జీవితమే లేనట్టు సిచ్యువేషన్ ని క్రియేట్ చేశావు. దాంతో అందరూ నిన్ను నమ్మారు. నువ్వే దేవత అనుకున్నాడు. నువ్వేం చెప్పినా అది చేశారు. ఇదే కదా నువ్వు చెప్పే కదా. అమ్మ తల్లి, ఇదంతా వినడానికి నేను సిద్ధంగా లేను. చూడు భాను, నా మీద నీకు కోపంగా ఉంది కాబట్టి నేనేం చెప్పినా నీకు తప్పుగానే అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆ కోపాన్ని పక్కన పెట్టి నేను చెప్పిన దాంట్లో నిజమెంతుందో తెలుసుకో. కార్తీక్కి నువ్వంటే ప్రాణం. నువ్వు లేకపోయినా నీ ఊహలతోనే బతకాలి అనుకున్నాడు. తన ఊపిరి నువ్వే అనుకున్నట్టుగా ఉన్నాడే తప్ప నా వైపు ఎప్పుడు కన్నెత్తి కూడా చూడలేదు. నా మెడలో తాళి కట్టినా కూడా తన జీవితంలోకి నన్ను స్వాగతించలేదు. అంత అభిమానించే కార్తీక్ నీకు ద్రోహం చేస్తాడని నువ్వెలా అనుకుంటున్నావు? నా కుటుంబం నాకెప్పుడు ద్రోహం చేస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. కానీ ద్రోహిలా నువ్వున్నావు కదా. ఎలాంటి సిచ్యువేషన్ అయినా నీకు అనుకూలంగా మార్చుకునే తెలివితేటలు నీకున్నాయి కదా. అందుకే అందరినీ నీ వైపుకు తిప్పుకొని అందరినీ నమ్మించి నా గొంతు కోసావని చెప్తున్నాను. భాను, ఆ పాప ఊరికే పోదు నీలిమా. నేను నిన్నంత తేలిగ్గా వదిలేస్తానని మాత్రం అనుకోవద్దు. ఇంతకు మించి నువ్వు ఒక్క మాట మాట్లాడినా నేను ఇప్పుడేం చేస్తానో నాకే తెలీదు. ఇంక నువ్వు నాతో మాట్లాడడానికి ఏమీ లేదు. బయటకు వెళ్ళు. వెళ్ళు. నీలిమా, 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 అమ్మా నీలిమా, 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 అయ్యో నీలిమా, అయ్యో నీలిమా, 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 ఏంటి లాక్ చేసింది? అయ్యో వెళ్ళిపోతుంది. నీలిమా, 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 ఎక్కడికి వెళ్ళిపోతుంది? నా కూతురు ఒంటరిగా వెళ్ళిపోతోంది. అయ్యో, ఒంటరిగా ఎక్కడికి వెళ్తోంది? ఫోన్ చేయి. నేను తప్పు చేశాను భాను. నిజంగానే సరిదిద్దుకోలేని తప్పులు చేశాను. నేను ప్రేమించిన కార్తీక్ని సొంతం చేసుకోవటానికే ఇదంతా చేశాను. నువ్వు కార్తీక్ని మార్చేసుకున్నావని నీ మీద కోపాన్ని పెంచుకున్నాను. నీ మీద పగ సాధించాలి అనుకుని ఒక మూర్ఖురాలా ప్రవర్తించాను. నీ జీవితంతో ఆడుకున్నాను. నా ప్రేమే గెలుస్తుందనుకున్నాను, కానీ ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను. నిస్వార్థమైన ప్రేమే ఎప్పటికైనా గెలుస్తుంది. పగతో స్వార్థంతో గెలిపించుకోవాలనుకున్న ప్రేమ ఓడిపోతూనే ఉంటుందని చెప్పడానికి నా జీవితమే నిదర్శనం. నేను కార్తీక్తో 7 అడుగులు వేశాను, కానీ
నా జీవితంలో ఏ అడుగులోనూ కార్తీక్ తోడు రాడు అని అప్పుడే నాకు తెలుసు. పెళ్ళైనా ఒంటరి బతికే బతుకుతున్నాను. మీరు కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఇది మాత్రం నువ్వు అర్థం చేసుకోకుండా నన్ను నిందిస్తున్నావు. నీలిమ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఫోన్ తీయకపోతే తాను పాపాను అదే పోతుందని వదిలేస్తావా? ఎక్కడికి వెళ్ళిందో వెతకాలి కదా. పదండి. ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం ఆగండి. నీలిమ బాధలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళదు, వాళ్ళ మావయ్య ఇంటికే వెళ్తుంది. ఒకరోజు అక్కడే ఉంటుంది, తర్వాత తిరిగి వస్తుంది. ఇలా చాలాసార్లు చేసింది. ఇప్పుడు కూడా నీలిమ అక్కడికే వెళ్ళుంటుంది. రేపు పొద్దున్నే వస్తుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఒకేలా జరుగుతుందని ఎలా అనుకుంటారు? ఇప్పుడు నీలిమ వెళ్ళిన పరిస్థితి వేరు కదా. తను ఏం చేసుకుంటుందో అన్న భయం మాకుంది. దయచేసి వెళ్ళి వెతుకుతాం, పదండి. అవును బాబు, మీ అందరికీ పుణ్యం ఉంటుంది. మనం కూడా వెళ్ళి వెతుకుదాం. వాళ్ళ ఇల్లు మీకు తెలుసన్నారు కదా. పదండి, అందరం కలిసి వెతుకుదాం. వదిన గారు పదండి, పదండి వెళ్దాం. ఆగండి. ఏమైంది? నమస్తే అండి. నమస్తే. నమస్తే. నేను భానుతో మాట్లాడాలి. మేడ మీద ఉంది, వెళ్ళండి. భాను, నేను నీతో మాట్లాడాలమ్మా. నాకెవరితో మాట్లాడాలని లేదు. దయచేసి వెళ్ళిపోండి. చూడు భాను, ఆ చక్రిని ఇంటికి పంపించింది నేనే. నీలిమ భర్తగా నాటకం ఆడమని చెప్పింది నేనే. ఆ ఫోటోలు సృష్టించింది నేనే. అవును భాను, నీలిమ నిజస్వరూపం ఏంటో నీకు నాకు పూర్తిగా తెలుసు. తను ఎన్ని అన్యాయాలు చేసిందో, ఎన్ని అరాచకాలు చేసిందో మనిద్దరికీ తెలుసు. కానీ తర్వాత తను మారిపోయిందని ఇంట్లో అందరికీ చెప్పింది. నిజంగా తను మారిపోయే ఉండొచ్చు, మంచిగా అయి ఉండొచ్చు. కానీ చేసిన పాపం ఊరికే పోదు కదా. నా కొడుకుకి చూపించిన నరకం ఎంతో కోపాన్ని తెప్పించింది. అందుకే తను జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయాలని నేను ఆ పని చేశాను. చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేశావా దేవమ్మ? ఆ వచ్చినవాడు నీలిమ భర్త అనుకుని నేను నమ్మి వాడిని ఇంటికి తీసుకొచ్చాను. అందరూ నాటకాలాడి ఆ నాటకంలో నన్ను పావుగా మార్చారు. ఇంక నీతో మాట్లాడడానికి ఏం లేదు దేవమ్మ. దయచేసి వెళ్ళు. భాను, నేను ఒకప్పుడు రౌడీగానే బ్రతికాను. జాలి దయ లేకుండా ఉన్నాను. కానీ అలాంటి నా మీద కూడా జాలి చూపించటం గొప్ప వ్యక్తిత్వం. నువ్వు బాధపడకూడదని ఈ నిజం నాకు ఎప్పుడో తెలిసినా నేను నీ దగ్గర దాచానే తప్ప నిన్ను మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. బాగుంది అత్తయ్య, చాలా బాగుంది. ఆయన కూడా నేను బాధపడుతున్నానని నాతో మాట్లాడలేదు. నీలిమ వెళ్ళిపోయింది, నేను కోరుకున్నది జరిగింది,
తనెప్పటికీ ఇంటికి రాదు, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని నాతో మాట్లాడారు. ఇప్పటికీ నీలిమ మీద కన్సర్న్ చూపిస్తున్నారు, కానీ నాకు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. మీ అందరికీ నీలిమ మీద ఎందుకు ఇంత అభిమానమో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. నమస్తే అక్క. నమస్తే అక్క. ఎరా స్పృహ తప్పేలా కొట్టారా, పైకి పోయేలా కొట్టారా? లేదక్క, స్పృహ తప్పేలా కొట్టాం. నీళ్ళు కొడితే లేస్తుంది. ఏంటి నీలిమా, ఎక్కడున్నావు అని భయపడుతున్నావా? నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నేనే నిన్ను ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను. ఎందుకు? నన్ను చంపడానికి కదా. చంపేదేవమ్మా, బతకటం నాకు కష్టంగానే ఉంది. చంపేసే. నిన్ను అంత తేలిగ్గా చంపేస్తే నేను దేవమ్మని ఎలా అవుతాను? నువ్వు చేసిన పాపాల్ని ఒప్పుకోవాలి కదా, అందుకని నువ్వు బ్రతకాలి. చూడు దేవమ్మా, నేను ఏది ఒప్పుకోలేను. అలా అని ఏ తప్పు చేయడానికి కూడా నేను అంగీకరించను. నీకు దయ ఉంటే వదిలే, కోపం ఉంటే చంపే. అదే నీలిమా, నిన్నటి వరకు అంత ధైర్యంగా మాట్లాడావు, ఈరోజు ఇంత ధీరంగా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తుంటే నిజంగా జాలేస్తోంది. ఏంట్రా, నిజంగా మీ ఆవిడే అన్నట్టు ఫీల్ అవుతున్నావు? ఇప్పటి వరకు నువ్వు నటించావు, అంతవరకే ఉండు. మీ ఇద్దరు ఆగండి. చూడు నీలిమా, ఆ ఇంట్లో ఏదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది. నిన్ను గుడి దగ్గరే చంపేయాలని వచ్చాను, కానీ ఆ రోజు కార్తీక్ నువ్వు గుడిలో ఉండగా భాను నిన్ను చూసింది. మీ ఇద్దరిని అక్కడ తను చూస్తే బాధపడుతుందని నేను నా నిర్ణయాన్ని మార్చుకుని వెనక్కి వచ్చేశాను. నీ మెడలో కార్తీక్ తాళి కట్టాడన్న సంగతి భానుకి తెలియకూడదు అనుకున్నాను, కానీ తెలిసిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో భాను చాలా బాధగా ఉంది. అందుకే భాను బాధపడకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. దేవమ్మా, నేను వెళ్ళి భాను కాళ్ళు పట్టుకుంటాను. నా తప్పుంటే నన్ను శిక్షించమని అడుగుతాను. కానీ కార్తీక్ని బాధ పెట్టొద్దని కన్నీళ్లతో భాను కాళ్ళు కడుగుతాను. అవసరం లేదు. నువ్వు భానుని ఒప్పించక్కర్లేదు. నీ పాపాలన్నీ ఒప్పుకుంటే చాలు. అది నేను ఒక వీడియో తీస్తాను, అక్కడున్న అందరికీ చూపిస్తాను. దాంతో ఆ ఇంట్లో నీకు స్థానం ఉండదు. ఎప్పటికీ నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టలేవు. నీ నీడ ఆ ఇంటి మీద పడకపోతే భాను కార్తీక్ బాగానే ఉంటారు. నువ్వు నిజం ఒప్పుకుంటే ఇప్పుడే వీడియో రికార్డ్ చేసి మరుక్షణం నిన్ను వదిలేస్తాను. నువ్వు ఏం చేసినా సరే, చివరికి నా ప్రాణాలు తీసినా సరే, నేను మాత్రం ఈ నిజాన్ని ఒప్పుకోలేను. ఇది నా నిర్ణయం. చూడు నీలిమా, ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అనుకో, పెద్దమ్మకి కోపం వస్తుంది. అది నీకు పెద్ద ప్రమాదాన్ని తెస్తుంది. నిజాన్ని ఒప్పుకొని ప్రాణాన్ని కాపాడుకోకుండా ఇలా పంతాలకు పోయి ప్రాణం మీదకి తెచ్చుకుంటావా చెప్పు? ఎవ్వరు ఏమనుకున్నా సరే నేను ఈ నిజాన్ని ఒప్పుకోలేను. సరే, నీ నిర్ణయాన్ని నువ్వు చెప్పావు కదా. నువ్వు నిజాన్ని ఒప్పుకోకపోతే నువ్వు ఏమైపోయావోనన్న నిజం ప్రపంచానికి తెలీదు. ఈరోజు నీకు చివరి రోజు అవుతుంది. రేపటి సూర్యోదయం నువ్వు చూడకుండా పోతావు.
వద్దు బామ్మ, తనెవరితో మాట్లాడే పరిస్థితిలో లేదు. ఇప్పుడు తనతో మనం మాట్లాడితే తన బాధ మరింత పెరుగుతుంది తప్ప తగ్గేలా కనిపించడం లేదు. అందుకని వదిలేయమంటావా? నీ ఏడుపు నువ్వు ఏడు అని మనందరం ఇలా బయట కూర్చుని ఏడుస్తూ ఉండాలా? ఒక కండిషన్ ఉంది. దానికి మీరందరూ ఒప్పుకుంటే ఈ ఆస్తంతా మీదే అవుతుంది. ఒప్పుకోకపోతేనే మీరందరూ బికార్లయ్యి రోడ్డు మీద పడతారు. కండిషనా? ఏంటా కండిషన్? ఆ, మీరు పెద్దగా భయపడవలసిందేమీ లేదండి. మీరు పెద్ద మనసు చేసుకుని మా నీలిమకి పెళ్లి చేశారు కదా, ఆ పెళ్లి అలాగే ఉండాలి. మీ కార్తీక్ జీవితంలో మా నీలిమ మాత్రమే ఉండాలి. అది మీ కొడుక్కి మీరు నచ్చ చెప్పండి. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? భాను నా జీవితంలో ఉండగా నీలిమ నా జీవితంలోకి ఎలా వస్తుంది? ఈ విషయం నీలిమకి ఎప్పుడో చెప్పానని మీకు చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాట్లాడతారేంటి? అరే, ఈ ఆవేశం వద్దు కార్తిక్ గారు. భాను మీకు దూరమైందనుకుని మీరు బాధపడ్డారు, తిరిగొచ్చిందని ఆనందపడ్డారు. అందుకే మళ్ళీ ఇప్పుడు భానుని దూరం చేసుకోండి. అప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ భార్యగా నా చెల్లెలు నీలిమ మీతో ఉంటుంది. మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. మీరు కోరుకున్న భానుని మీరు వదిలేయండి. మిమ్మల్ని కోరుకున్న నీలిమని మీరు దగ్గరగా తీసుకోండి. మీరిద్దరూ ఒకటైతే ఈ ఆస్తి మీ చేతుల్లోనే ఉంటుంది. ఏంటి తెలివిగా బ్లాక్మెయిల్ చేస్తున్నాననుకుంటున్నావా? నీలిమను ఈ ఇంటి మనిషిని చేయడానికి నా కూతుర్ని దూరం చేస్తావని మాకే వార్నింగ్ ఇస్తున్నావా? అన్నయ్య గారు, మీరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా మాకొచ్చిన నష్టం ఏమీ లేదండి. మాకు కావాల్సింది ఒక్కటే, మా నీలిమ జీవితం బాగుండడం. దానికి ఇదిగో మీ కార్తీక్ అంటే పిచ్చి. పాపం తాళి కట్టించుకుంది తప్ప ఒక్క ఆనందాన్ని కూడా అది చూడలేదు. ఎప్పుడూ కన్నీళ్లతోనే ఉంది. నా కూతురు తాళి కట్టించుకున్నప్పుడు తను కోరుకున్నవాడు తన జీవితంలోకి వచ్చాడని ఆనందంగానే ఉంది. కానీ తాళి కట్టాకే కన్నీళ్లతోనే ఉంది. తాళి మాత్రమే తనకుంది కానీ కట్టినవాడు తనకి దూరంగా ఉన్నాడని బాధపడుతూనే ఉంది. నీలిమ కార్తీక్ ఒక జంటగా ఉండి భానుకి విడాకులిచ్చి బయటికి పంపిస్తే మీరు యాజ్ ఇట్ ఈస్గా ఈ ఇంట్లో ఈ ఆస్తి అనుభవిస్తూ ఉండొచ్చు. ఎంతసేపు చెప్పండి, ఈ ఆస్తి కూడా మీ పేరు మీద ఇలా ఇలా మార్చేస్తాను. కాదు కూడదు అనుకుంటే మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇదిగోండి, మీ అందరికీ 2 గంటల సమయం ఇస్తున్నాను. మీ ఒంటి మీద బట్టలతో అలాగే వెళ్ళిపోవచ్చు. శారదా, తప్పు చేస్తున్నావు. సరిదిద్దుకోలేనంత తప్పు చేస్తున్నావు. ఇప్పుడు మీరు అరిచే స్థాయిలో లేరు వదిని గారు, ఆలోచించే స్థానంలో ఉన్నారు. ఈ ఆస్తికి హక్కుదారిని నేను. ఇప్పుడు నా ఇంట్లో మీరందరూ ఉంటున్నారు, ఓకే? ఈ విషయం నిజానికి నీలిమ కూడా తెలీదు. తెలిస్తే ఆ పిచ్చిది ఒప్పుకోదు. అందుకే దానికి తెలియకుండా మేమిద్దరం ఈ పని చేశాం. మీకిచ్చిన 2 గంటల సమయంలో మీ నిర్ణయం ఏంటో మాకు చెప్పండి. నీలిమతో ఉంటే ఈ ఇంట్లో ఉంటారు. ఆ భానుతోనే ఉండాలనుకుంటే ఈ ఇంటిని నీడని కోల్పోతారు. ఇక మాటలు మాట్లాడుకోవడాలు ఏమీ లేవు. ద టాపిక్ ఈజ్ ఓవర్. ఏ మెడిసిన్ ఇవ్వండి. $220.
ఓకే. అమ్మో అక్క, ఇప్పుడు అక్క కంట పడ్డానంటే లేనిపోని ప్రమాదం. ఏ చక్రి 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 సారీ అన్న, వదిలేండి అన్న, క్షమించండి అన్న, తప్పైపోయింది అన్న. ప్లీజ్ అన్న. కనిపించట్లేదే ఏమండి దయచేసి వదిలేయండి. అతను మావాడే, వదిలేయండి. సారీ, అతను నాకు కావాల్సిన వ్యక్తి. ప్లీజ్ అన్న వదిలేయండి అన్న. ప్లీజ్ అన్న, వదిలేయండి. పొరపాటు జరిగింది, ఈ ఒక్కసారికి వదిలేయండి ప్లీజ్. మేడం చెప్తుంది కాబట్టి వదిలేసాం, లేదంటే నీ అంతు చూసేవాళ్ళం. సరే సరే రండి. సారీ అక్క, నీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు, కానీ నా మొహం నీకు చూపించలేకపోతున్నాను. అందుకే నువ్వు పిలిచినా పలకకుండా వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా కావాలనే నటించావు. నీలిమతో పెళ్లి జరిగిందన్నట్టుగా అబద్ధాలు చెప్పావు. దానికి తగ్గ సాక్ష్యాలు కూడా సృష్టించి నన్ను అమాయకురాల్ని చేసి నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టావు. అక్క అని పిలుస్తూ నన్ను మోసం చేశావు. లేదక్క, ఇదంతా నేను కావాలని చేయలేదు, పెద్దమ్మ కోసం చేయాల్సి వచ్చింది. అందుకే ఎంతో అభిమానాన్ని చూపించిన నీకు నా మొహాన్ని చూపించలేకపోయాను. నిజంగా నువ్వు నన్ను అక్కలాగా భావిస్తే అసలు నీతో ఈ నాటకం ఎవరు ఆడించారో చెప్పు. నీలిమ మీద నాకు కోపం ఉంది, కానీ ఎవరో ఒక పరాయి వ్యక్తి ఒక ఆడపిల్లకి భర్తగా నాటకం ఆడాడంటే దానికి నేను సపోర్ట్ చేశానంటేనే వినడానికి ఆలోచించడానికి కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది. అందుకే అడుగుతున్నాను, అసలు ఇంత పెద్ద నాటకం నీతో ఎవరు ఆడించారు? మర్యాదగా నిజం చెప్పు. చెప్తానక్క, తప్పకుండా చెప్తాను. నువ్వు ఎంతో మంచిదానివని నన్ను పంపించిన పెద్దమ్మ కూడా చెప్పింది. అందుకే మీ దగ్గర నేను అబద్ధం చెప్పలేను. నాతో ఈ నాటకం ఆడించింది దేవమ్మ. దేవమ్మ? కానీ ఇంత నాటకం నీతో ఆడించాల్సిన అవసరం ఏంటి? నీలిమ విషయంలో ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? నాకే విషయాలు పూర్తిగా తెలియవక్క. నాకు తెలిసిందలా ఒకటే, దేవమ్మ కొడుకు అజయ్ మంచాన పడ్డానికి కారణం నీలిమ అని వాళ్ళనుకున్నారు. అందుకే నీలిమ మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. నీ విషయంలో వాళ్ళు చాలా గొప్పగా ఆలోచిస్తారు. నువ్వంటే వాళ్ళకి ఎంతో గౌరవం కూడా ఉంది. అందుకే నువ్వు తలుచుకుంటేనే నేను ఇంట్లోకి వెళ్ళగలనని నాకు చెప్పారు. అలాగే నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోమని వాళ్ళు చెప్పారక్క. అందుకే నేను నీకు పరిచయం అయ్యి నీతో నేను ఇంట్లోకి వచ్చాను. నీలిమ వల్ల వాళ్ళకి ఎన్నో సమస్యలు వచ్చాయి కాబట్టి తన మీద పగ తీర్చుకోవడానికి నన్ను ప్రయోగించారు. కానీ అనుకున్నట్టు జరగలేదు. ఇప్పుడు నేను ఊరెళ్ళిపోతున్నాను, కానీ వాళ్ళు మాత్రం నీలిమని వదలరు. బదలరు అంటే ఏం చేయబోతున్నారు? నీలిమ మీద ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ప్లీజ్ చక్రి, నీకు తెలిస్తే నాకు వెంటనే చెప్పు. చెప్పేదేముందక్క, ఇప్పుడు నీలిమ వాళ్ళ చేతుల్లోనే బందీగా ఉంది. దేవమ్మ నీలిమ మీద ఎంతో కోపంగా ఉంది. నీలిమని వాళ్ళు బ్రతకనివ్వరక్క, ఖచ్చితంగా చంపేస్తారు. ఏం మాట్లాడుతున్నావు చక్రి? చంపేయడం ఏంటి? మనుషుల్ని చంపేస్తారా? నీకు తెలుసు కదక్క, దేవమ్మ అంటే ఇప్పుడు మారిపోయిన మనిషేమో కానీ ఒకప్పుడు పెద్ద రౌడీ, కనికరమే లేని మనిషి. అలాంటి మనిషి నీ వల్ల మారింది. కానీ నీలిమ వల్ల తన కొడుక్కి ప్రమాదం జరిగిందని తెలిసి పగతో ఊగిపోతుంది. చూడు నీలిమా, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. చేసిన పాపాన్ని ఒప్పుకో. నువ్వు నిజాలు ఒప్పుకుంటే ప్రాణాలతో ఉంటావు. చెప్పాను కదా, చేసిన పొరపాట్లు ఇప్పుడు నేను ఒప్పుకోలేను. అలా అని భవిష్యత్తులో పొరపాటు చేస్తానని కూడా చెప్పడం లేదు. నేను మారిన మనిషిని. మీరు ఎలా మారారో నేను కూడా అలాగే మారిపోయాను. దయచేసి నన్ను నమ్మండి. నిన్ను నమ్మడం అంటే పాముకి పాలు పోసినట్టే. నా కడుపు నింపారు కదా అని పాము జాలి పడదు, ఎదురొస్తే కాటేసి చంపేస్తోంది. నీ బుద్ధి కూడా అలాంటిదే. ఆఖరిసారి అడుగుతున్నాను, నిజాన్ని ఒప్పుకుంటావా
మట్టిలో కలిసిపోతావా? ఇది మన మాట వినదమ్మా. ఎంత చెప్పినా తన మాట మార్చదు. ఇంకా నువ్వేం చెయ్యాలో చేసేయ్. అర్థమైంది కదా బిడ్డ. తను మౌనంగా ఉందంటేనే మన మాటకు విలువివ్వటం లేదని తెలిసిపోయింది కదా. మనకి గౌరవం ఇవ్వని మనిషి గురించి మనం ఎందుకు ఆలోచిస్తాం? రేయ్, దీన్ని చంపేయండిరా. దీని శవం కూడా ఎవరికి దొరకకూడదు. పద. ప్లీజ్ ప్లీజ్. ఆటో ఆటో ఆటో. పార్థు, ఇది నిజంగా వర్కౌట్ అవుతుందంటావా? తప్పకుండా అవుతుంది. కరెక్ట్గా ప్లాన్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. నాకెందుకో చాలా భయంగా ఉంది. చూడు, ఇప్పుడు భయపడాల్సిన సమయం కాదు. నువ్వు ఇంకేం ఆలోచించుకొని వెళ్ళి కాఫీ ఇవ్వు. ఏంటది? ఎవరికి? మా అమ్మ చాలా టెన్షన్గా ఉంది. అందుకే తనకి కాఫీ ఇస్తాను. ప్లీజ్ కాదనుకో. సరే ఇవ్వు. కాఫీతో పాటు మేము చెప్పింది కూడా ఆలోచించమని చెప్పు. మా నీలిమని మీ అన్నయ్యని ఒకటి చేయమని మీ అమ్మకి గట్టిగా చెప్పు. అప్పుడే మన బతుకులు బావుంటాయి అని కూడా చెప్పు. వెళ్ళో. మమ్మీ, ఈ కాఫీ తాగు. అసలు నీకు బుద్ధుందా లేదా? మంచినీళ్ళు కూడా తాగొద్దని వాళ్ళు చెప్తే ఇప్పుడు నువ్వు వెళ్ళి కాఫీ కలిపి తీసుకొచ్చావేంటి? ఇది నాకు అవసరం లేదు. అదేంటి ఊర్మిళ అలా మాట్లాడతావు? నువ్వెంత టెన్షన్గా ఉన్నావో మాకు తెలుసు. నీకు బీపీ పెరిగిందంటే లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళంటే బుద్ధి లేకుండా మాట్లాడారు. నువ్వు కూడా ఇలా అనుకుంటే ఎలా? ముందు కాఫీ తాగవే, ఆ తలనొప్పి కాస్త తగ్గుతుంది. అబ్బా, అవసరం లేదమ్మమ్మా, చెప్పాను కదా. అరే, ఇన్ని రోజులు నేనొకరికి పెట్టానే తప్ప ఒకరి దగ్గర చేయి చాచి బతకలేదు. ఇప్పుడు అది తాగవలసిన అవసరం నాకు లేదు. ఊర్మిళ, వాళ్ళు మోసం చేసి మన ఆస్తి రాయించుకున్నారు. అది వాళ్ళు గెలిచినట్టు కాదు, మన నమ్మకానికి ద్రోహం చేసినట్టు. వాళ్ళు మాట్లాడిన మాటలు పట్టించుకుని నువ్వు ఆవేశపడకు. నువ్వు దయచేసి కాఫీ తాగు. అత్తయ్య, మీరు కాఫీ తాగండి. ఇది మన కాఫీ. మీ సంపాదన వాళ్ళు రాయించుకున్నంత మాత్రాన ఇది వాళ్ళదైపోదు. మీది కాబట్టి మీరు తాగే హక్కు మీకుంది. మీరు తాగండి. ఎవరు ఆపుతారో అడ్డొస్తారో నేను చూసుకుంటాను. అల్లుడు, పరిస్థితి అంతవరకు వస్తే నేను మాత్రం ఎందుకు కోరుకుంటాను? ఊర్మిళ, ముందు నువ్వు తాగు కాఫీ. ఏంటే మళ్ళీ ఎందుకు చేయి పట్టుకున్నా? దాన్ని కాఫీ నీళ్లు కూడా తాగనివ్వా? అసలు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావే? చూడండి బామ్మగారు, నా ఇంట్లో బ్రతుకుతూ నా మీద నిందలు వేశారనుకోండి, పెద్దవారని కూడా ఆలోచించను. మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అందుకని మీరు బుద్ధిగా ఉంటే మీకే మంచిది. మేమేదో జాలీగా ఒక కాఫీ తాగనీలే అని వదిలేస్తే ఇక్కడ అందరూ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. ఇది మనిల్లు, మన ఆస్తి అని. అంత సీను ఇక్కడెవ్వరికీ లేదు. ఇదంతా నాది. ఆహా, మేము జాలి పడినందుకు మీరు మమ్మల్ని అంటారా? చూసారా, మీకు మా మమ్మీయే కరెక్ట్. అమ్మా, నువ్వు సూపర్. తాగండి తాగండి ఆంటీ. మీరు తాగడమే నాకు కావాలి. ఏంటి బాబు, పార్టీ జంప్ చేస్తున్నావా? ఇంతవరకు వాళ్ళ వైపు మాట్లాడి ఇప్పుడు మా వైపు మాట్లాడుతున్నావు? తప్పదు కదండి. మా అమ్మకే తెలియకుండా మీరు ఆస్తి మొత్తం రాయించుకున్నారు.
ఇప్పుడు ఆ ఆస్తికి అధినేత మీరు. ఇక్కడున్న సోఫాలు కుర్చీల దగ్గర నుంచి ఫ్యాక్టరీల వరకు మొత్తం మీవే కదా. మీకిష్టం వచ్చినట్టే ఉండాలని మేము అనుకుంటున్నాం. ఏంటే నీకు దానిలాగా మతిపోయిందా ఇలా మాట్లాడుతున్నావు? బామ్మా, మీరు అనవసరంగా ఆవేశపడకండి. మనం ఒకటి చేద్దాం అనుకున్నాం, ఆవిడ చేయనివ్వడం లేదు. అత్తయ్యకి మంచినీళ్లు కాఫీ కూడా ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ఎందుకు? ఇదంతా వాళ్ళదన్న గర్వంతోనే కదా. మనం మాత్రం ఏం చేస్తాం బామ్మా? ఆహాహాహా, అబ్బబ్బా ఎంత బాగుంది. ఈ మార్పు మీ ఇద్దరిలో వస్తే సరిపోదు బాబు. మీ అత్తయ్య, బామ్మ, మామయ్య వీళ్ళందరిలోనూ వచ్చినప్పుడే మీరు మళ్ళీ మామూలుగా బ్రతకగలుగుతారు. లేదు అంటే మీ బ్రతుకు బందర్ బస్టాండ్ అయిపోతుంది. సరేనా? హ్మ్. ఈ గ్యాస్ అలా లీక్ అవుతుంది. మొత్తం లీక్ అయ్యాక జస్ట్ లైటర్తో నా సిగరెట్ వెలిగించుకుని అలా విసిరేస్తాను. తర్వాత ఈ రూమ్ మొత్తం పేలిపోతుంది. దాంతోపాటు నువ్వు కూడా కాలిపోతావు. రే పదండ్రా. అలాగే అన్నా. హే, ఎవరు నువ్వు? నా సంగతి తర్వాత. ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నారు? చూడు, ఇది నీకు సంబంధం లేని విషయం. అనవసరంగా వచ్చి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు. ఏంటి వెళ్ళేది? ఇక్కడి నుంచి తనని తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్లేదే లేదు. మర్యాదగా తనను వదిలేస్తే మీకే మంచిది. లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది. రేయ్, ఇది కూడా ప్రాణాలు తీసుకోవాలని వచ్చిందిరా. దీన్ని కూడా కట్టిపడేస్తే గొడవే వదిలిపోతుంది. ఏంట్రా కట్టుపడేసేది మిమ్మల్ని? అసలు ఇక్కడికి ఎలా వచ్చారు? ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది? చక్రి నాకు ఫోన్ చేసి చెప్పాడు. హలో బావగారు, నేను చక్రిని. ఏంటమ్మా ఇప్పుడెందుకు బట్టలన్నీ సత్తున్నావు? మనం వెంటనే ఊరు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఎందుకమ్మా? నీకేమైనా పిచ్చారా? మనం నీలమని చంపించాం. ఈ పాటికి అది చచ్చే ఉంటుంది. పోలీసులకి ఎలాగైనా ఈ నిజం తెలుస్తుంది. ఆ నీలిమ మీద పగున్నది మనకేనని అందరికీ తెలుసు. పోలీసులు ఇక్కడికి రాకముందే మనం ఊరు వదిలి పారిపోవాలి. లేదమ్మా, ఎలా తెలుస్తుంది? స్పాట్లో మనం లేము. అక్కడ తన ప్రాణం పోయినా తన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. అయినా నీలిమ చచ్చిందో లేదో మనకు పూర్తిగా తెలియదు కదా. అది చచ్చిందని దాని శవం చూశాకే మనం ప్రశాంతంగా ఉంటాం. అప్పుడే నా పగ తీరినట్టు అవుతుంది. రే, పగ తీర్చుకోవటం ఒక ఎత్తు అయితే పోలీసులకు దొరకకుండా ఉండటం మరొక ఎత్తు అవుతుంది. మనం ఇప్పుడు పోలీసులకు దొరికామంటే జీవితాంతం జైల్లో చెప్పు కొడుతుంటూ బ్రతకాలి. ఆ బ్రతుకు ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలుసు కదా. ఇంకా మొండిగా వాదించుకో. మనం వెళ్తున్నాము అంతే. పద రా. ఒసే శారదా, హాస్పిటల్కి వెళ్ళినా అదేదో సంతకం పెట్టాలి. ఆ సంతకం నువ్వు పోయినా మాకు సంబంధం లేదని హాస్పిటల్లో పెట్టించుకుంటారు. అదే సంతకం ఇక్కడ పెట్టావే అనుకో, నువ్వు పోకుండానే బతికేలాగా నా మనవడి నీకు మందిస్తాడు.
నువ్వు అక్కడికి వెళ్ళినా సంతకం పెట్టాలి, ఇక్కడైనా సంతకం పెట్టాలి. ఆ సంతకం పెట్టలేదా అనుకో, గొడవే లేదు. రేపటికి నువ్వు చచ్చి 2వ రోజు అవుతుంది. అమ్మా, మీ అందరికీ దండం పెడతాను. నేను సంతకం పెట్టేస్తాను. ఆస్తి పేపర్లు ఇవ్వండి. ఇవ్వండి, సంతకం పెడుతుంది, ఇవ్వండి. అబ్బా! అమ్మా! అబ్బా! పెట్టేసేయ్. అమ్మా! మావయ్య, మంచినీళ్ళు ఇవ్వండి ప్లీజ్. అమ్మా! 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 ఇదిగోండి, ఇది తాగండి. ఈ కడుపు నొప్పి తగ్గడానికి మందిస్తానన్నావు, మరి మంచినీళ్ళు ఇచ్చావేంటి బాబు? ఇంకొక 5 నిమిషాలు సంతకం పెట్టకపోతే మీకు ఆ కడుపు నొప్పి తగ్గిపోయేది. నేనిచ్చిన మందు వల్ల కేవలం పావుగంట మాత్రమే నొప్పి ఉంటుంది. అందుకే మీతో సంతకం పెట్టించడానికి అంత తొందరపడ్డాను. మీకేం కాదు, నీళ్లు తాగితే తగ్గిపోతుంది. నువ్వలా చూడకు నీలిమా. నేను నీ జీవితం గురించి ఆలోచించే ఇదంతా చేశాను. ఆస్తి నా చేతిలో ఉందనుకో, చచ్చినట్టు ఆస్తి కోసమైనా ఈ భానుని బయటికి గెంటేసి కార్తీక్ నీవాడవుతాడని ఇదంతా చేశానమ్మా. కాని పార్థు ఇలా చేస్తాడని, నేనిలా మోసపోతానని అనుకోలేదు. అమ్మని కొడతావేంటి? మీ బుద్ధి ఇలాంటిదని తెలుసుంటే మిమ్మల్ని ఇంట్లోకి తీసుకొచ్చేదాన్ని కాదు. ఒకప్పుడు నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటూ వీళ్ళ ఉప్పు తింటూ ఎన్నో పాపాలు చేశాను. మనందరిది ఒకటే రక్తం కదా. అందుకే మనకి పాపిష్టి ఆలోచనలే వస్తాయి తప్ప మంచి ఆలోచనలు రావు. అది కాదే, నేను నువ్వు ఇంకొక మాట మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు. ఆంటీ, మిమ్మల్ని అత్తయ్య అని పిలిచే అర్హత కూడా నాకు లేదు. మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఈ ఇంట్లో ఒక మనిషిగా నన్నుంచారు. కానీ నేను మాత్రం ఈ ఇంటికి ఎంతో ద్రోహం చేశాను. భానుని, కార్తీక్ని విడదీయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. వాళ్ళ మధ్య ప్రేమ పెరుగుతున్నా కొద్దీ నాలో ఈర్ష్య, ద్వేషం మరింత పెరిగింది. చివరికి భానుని చంపే ప్రయత్నం కూడా చేశాను. అన్ని నిజాలు భానుకి తెలిసినా నా మీద కోపం చూపించింది తప్ప ఎప్పుడు నా గురించి మీతో చెప్పలేదు. అందుకే భాను నా నీడని కూడా సహించలేకపోయేది. కానీ ఈరోజు భాను వల్లే మళ్ళీ నేను ప్రాణాలతో ఉన్నాను.
మా మావయ్యతో చేతులు కలిపి కోనేరు కృష్ణప్రసాద్ గారు చనిపోవటానికి కారణమయ్యాను. ఈ ఇంట్లో అలజడిని సృష్టించాను. భానుని మానసికంగా హింస పెట్టాను. చివరికి తన తల్లి చనిపోయిన కష్టంలో ఉన్నప్పుడు కూడా అందరినీ వెళ్ళనివ్వకుండా ఆపి రాక్షసానందాన్ని పొందాను. అలాంటి నన్ను మీరందరూ క్షమించారు. తర్వాత నేను నిజంగానే మారిపోయాను. మంచి మనిషిగా బతకాలి అనుకున్నాను. కానీ చేసిన పాపం వెంటాడుతుంది కదా, ఆ శాపమే నన్ను వెంటాడింది. భాను మంచితనమే కార్తీక్ మనసులోని భానుకి గొప్ప స్థానాన్నిచ్చింది. నేను కార్తీక్ని ఎంతగా ప్రేమించినా కార్తీక్ నా మీద ఎలాంటి ఇష్టం లేకుండా చేసింది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి తప్పులకి కర్త కర్మ క్రియ అన్నీ నేనే. అందుకే నా తప్పులన్నీ మీ అందరి ముందు ఒప్పుకుంటున్నాను. ఇక నేను కార్తీక్ భాను జీవితంలోకి అడ్డుపడను. కార్తీక్ కట్టిన తాళి నా మెడలోనే ఉంటుంది. కార్తీక్ నావాడు అని నా మనసులో ఊహగానే ఉంటుంది. నేను మాత్రం కార్తీక్ జీవితంలో ఉండను. ఎప్పుడు కార్తీక్ భానులు మాత్రమే ఒకటిగా ఉంటారు. మీరొచ్చారేంటి?